సో చూడండి, ఇక్కడ టీడీపీని దెబ్బతీసిన బీఆర్ఎస్ను బొంద పెట్టాలి, అర్థమైంది కదా. రేవంత్ రెడ్డి ఇంకా టీడీపీ యొక్క మనస్తత్వాన్ని వదులుకోలేదు. ఆయన ఇంకా కాంగ్రెస్లో ఉన్నప్పటికీ కూడా టీడీపీ ఆత్మ, చంద్రబాబు ఆత్మ ఆయన గుండెల్లో కొలువై తీరుతూ ఉంది. ఒక చంద్రబాబు నాయుడు రాముడు అయింది అనుకో, ఈయన హనుమంతుడిలాగా, అంటే గుండెని జీలిస్తే రాముడు ఎట్లా వెళ్తాడో, ఆయన గుండెని జీలిస్తే టీడీపీ వెళ్తుంది, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు వెళ్తాడు. సో ఇప్పుడు ఇంకా గింత మాట్లాడిన తర్వాత కూడా ఏపీ ప్రయోజనాల కోసం రేవంత్ రెడ్డి పని చేయకుండా తెలంగాణ ప్రజల కోసం ఎంత పెద్ద ఎత్తున నేను తెలంగాణ కోసం కొట్లాడతా, చేస్తా, చీక్తా అంటాడు కదా. నిజం నమ్ముతారా? తెలంగాణ ప్రజలు నమ్మాలా? ఆయన గుండెల్లో చంద్రబాబు నాయుడు కొలువై ఉన్నాడు. ఆయన గుండెల్లో టీడీపీ ఇంకా చాలా ప్రశాంతంగా, ఆహ్లాదకరంగా ఉన్నది. ఎప్పుడు బయటకు వచ్చి ఎప్పుడు తెలంగాణలో పాగా ఇద్దామని దానిలో ఉన్నది రేవంత్ రెడ్డి కోణంలో. సో మీరు చూడండి, రేవంత్ రెడ్డి, టీడీపీ, చంద్రబాబు నాయుడు, బీజేపీ, ఇదంతా ఒక లింక్ అన్నట్టు. సో కాంగ్రెస్ హైకమాండ్ ఇంకా కూడా తేరుకోకపోతే సర్వం తెలంగాణలో కాంగ్రెస్ను బొందబెట్టేటువంటి కార్యక్రమం చాలా బలంగా జరుగుతూ ఉంది. కాంగ్రెస్ను తెలంగాణలో బొందబెట్టేటువంటి కార్యక్రమం చాలా బలంగా జరుగుతూ ఉంది. ఇప్పటికైనా కాంగ్రెస్ హైకమాండ్ తేరుకోవాలి, మంత్రులు తేరుకోవాలి. 10 రోజుల సమయం ఉన్నది మీకు, ఏం చేస్తారో చూడాలి, మరి చూద్దాం. సో ఇక చూడండి, తెలంగాణలో ఆ పార్టీ ఉండొద్దని కక్ష కట్టి నాయకత్వం దెబ్బకొట్టిన కేసీఆర్. రేవంత్ రెడ్డి పైన మీటింగ్ ఏంది? సిపిఐ పార్టీ 100 సంవత్సరాల ఉత్సవాలకు వేయండు. అక్కడ దేని గురించి మాట్లాడాలి? మాట్లాడితే సిపిఐ గురించి మాట్లాడాలి, మాట్లాడితే కాంగ్రెస్ గురించి, నువ్వు కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాబట్టి కాంగ్రెస్ గురించి మాట్లాడాలి, లేకపోతే కాంగ్రెస్ సిపిఐ బంధం గురించి మాట్లాడాలి. కానీ టీడీపీ గురించి, దట్టు పరోక్షంగా బీజేపీ గురించి సిపిఐ సభలో మాట్లాడినంటే, పరోక్షంగా సిపిఐ సభలో బీజేపీ గురించి మాట్లాడింది కదా. చంద్రబాబు నాయుడు భజన, టీడీపీ భజన చేస్తున్నారంటే బీజేపీ భజన చేసినట్టే. సిపిఐ సభలో బీజేపీ భజన చేసినట్టు రేవంత్ రెడ్డి అని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సిపిఐ వాళ్ళకైనా బుద్ధి ఉండాలి కదా, సిపిఐ వాళ్ళకైనా బుద్ధి ఉండాలి కదా. ఏ మీటింగ్కు మీరు ఎవరు పిలిచిర్రు, ఆయన ఏం మాట్లాడిండు? పరువు పోయింది కదా, సిపిఐ పరువు పోయింది కదా. ఎవరు చంద్రబాబు నాయుడు, ఎవరు టీడీపీ? బీజేపీ సంఘం లేదా? టీడీపీ చంద్రబాబు నాయుడు ఎవరి సంఘంలో? బీజేపీ సంఘం లేదా? ఇప్పుడు సిపిఐ భావజాలం ఏంది, బీజేపీ భావజాలం ఏంది, టీడీపీ భావజాలం ఏంది? అంటే సిపిఐ 100 సంవత్సరాల ఉత్సవాల్లో బీజేపీ భజన చేసిన రేవంత్ రెడ్డి అని అనుకోవాలి కదా, అంతే కదా. చూడండి ఎంత దారుణంగా ఉందో. సో బీఆర్ఎస్ను 100 మీటర్ల గొయ్యిలో పాతి పెట్టాలి, ఊర్లలో ఆ పార్టీ దిమ్మలు కూలాలట. నువ్వు ముఖ్యమంత్రివా, లేకపోతే ఇంకా నువ్వు అసలు ఏంది ఒక చిల్లరగాళ్ళక మాట్లాడుతున్నావు? దిమ్మలు కూల్చాలి, నువ్వు ఒక హోంమంత్రిగా ఉన్నావు, శాంతి భద్రతలు కాపాడాలి కదా. నువ్వు దిమ్మలు కూల్చాలని ఎట్లా అంటావు? ఒక హోంమంత్రిగా ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి, సీఎం, ఎవరైతే సీఎం హోదాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి దిమ్మలు కూల్చాలని చెప్పేసి ఈరోజు లా అండ్ ఆర్డర్ను మొత్తంగా, అంటే మీలాంటి వాళ్ళు ఉండడం వల్లే తెలంగాణలో ఇంత దారుణంగా లా అండ్ ఆర్డర్ చాలా ఘోరాతిఘోరంగా తయారైంది. ఎవరైనా నీ మాట డీజీపీ శివధర్ రెడ్డి తప్ప సజ్జనార్ వింటున్నారు నీ మాట, రంగనాథ్ వింటున్నారు నీ మాట, లేదా మిగతా ఆఫీసర్లు వింటున్నారు నీ మాట? ఎవరైనా వింటురా? నువ్వు హోంమంత్రి, సీఎం కదా. శివధర్ రెడ్డి తప్ప ఎవరు నీ మాట్లాడట్లేదు, అది గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి. అక్కడ పోయి మొత్తం భజన చేస్తా ఉన్నావు. ఊర్లలో ఆ పార్టీ దిమ్మలు కూలాలి, అదే ఎన్టీఆర్కు ఘనమైన నివాళి అవుతుంది. ఆ ఊరల్లో ఆ పార్టీ దిమ్మలు, ఏది బీఆర్ఎస్ పార్టీ దిమ్మలు కూలితే మళ్ళీ టీడీపీని తీసుకొచ్చి మళ్ళీ బీజేపీ దానిలో వ్యూహంలో భాగంగా నువ్వు మళ్ళీ నెక్స్ట్ టైం సీఎం అవుదామని ఒక ఆలోచన తప్ప ఏమీ లేదు ఇక్కడ. 2028-29లో మీరు రాసి పెట్టుకోండి, జరిగేటువంటి పరిస్థితి ఇదే. కాంగ్రెస్లో నాకు తెలిసి రేవంత్ రెడ్డి ఎక్కువ రోజులు ఉండడు. ఆయన ప్రయత్నంలో ఆయన ఉన్నాడు. ఆయన ఆల్రెడీ బ్యాకప్ చేసుకొని అందరిని ఒక్కొక్కరు టార్గెట్ చేస్తూ ఉన్నాడు. సో కాంగ్రెస్ హైకమాండ్కి ఇంకా అర్థమవుతుందో అర్థం కావట్లేదు తెలియదు, కానీ చాలా పెద్ద ఎత్తున పరిణామాలు జరుగుతున్నాయి తెలంగాణలో. సో ఇప్పుడు సిపిఐ సభలో ఏం మాట్లాడుతున్నాడు? సిపిఐ సభలో టీడీపీ గురించి మాట్లాడుతున్నాడు. దానిలో భాగంగా బీఆర్ఎస్ దిమ్మలు కూల్చాలని చెప్పేసి అంటున్నాడు. బీఆర్ఎస్ దిమ్మలు కూల్స్తే ఇప్పుడు ఏంటంటే టీడీపీ సపోర్ట్ తోటి రేవంత్ రెడ్డి బీజేపీ ముఖ్యమంత్రిగా ఏమన్నా భవిష్యత్తులో రాబోయే అవకాశం ఉందా? ఇది కదా అసలు స్టోరీ. భవిష్యత్తులో జరిగేటువంటి పరిణామాలు ఇవి. టీడీపీ భజన చేస్తున్నాడు అంటే బీజేపీ భజన చేస్తున్నట్టే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 100% ఇదే జరుగుతూ ఉంది.
సో మరి ఎంతవరకు తెలంగాణ సమాజం ఇంకా ఎట్లా డైవర్ట్ చేసుకుంటుందో అర్థం కాని పరిస్థితి కనబడతా ఉంది. సో అందుకు మంత్రివర్గ సహచరులు సహకరిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ జెండా ఎగరాలి. సో ఎన్టీఆర్ వైఎస్ఆర్ స్ఫూర్తితో తెలంగాణలో సంక్షేమం అట. అందుకు మంత్రివర్గ సహచరులను టార్గెట్ చేస్తున్నా అంటే అయిపో, సహకరిస్తున్నాను కంటే టార్గెట్ అంటే అయిపో. 2034 వరకు అధికారంలో ఉంటాం. ఖమ్మం జిల్లా మద్దలపల్లి సభలో సీఎం రేవంత్ రెడ్డి కమ్యూనిస్టుల పోరాటాలే కాంగ్రెస్ సర్కారు చట్టాలు, వారి సహకారంతోనే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, బీజేపీతో దేశానికి ప్రమాదం, సిపిఐ దశాబ్ది ఉత్సవం ముగింపు సభలో రేవంత్ రెడ్డి. లాస్ట్కి మళ్ళీ బీజేపీ ఏమైనా కొద్ది ఇబ్బంది అవుతుందని చెప్పేసి లాస్ట్కి ఒక మాట అన్నాడు, బీజేపీతో దేశానికి ప్రమాదకరం అని చెప్పేసి లాస్ట్కి అని చెప్పేసి ముగించాడు. అర్థమైంది కదా. సిపిఐ సభలో టీడీపీ బయట చేస్తున్నాడంటే 100% బీజేపీకి దగ్గర అవుతున్నాడు. ఎవరు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గతంలో నక్సలైట్ల ఎజెండానే మా ఎజెండా అని చెప్పేసాడు, ఇప్పుడేమో సిపిఐ ఎజెండానే మా ఎజెండా అని చెప్తున్నారు. అంటే గతంలో కేసీఆర్ ఏ విధంగానైతే కమ్యూనిస్టులు మోసం చేసిండో ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే విధంగా కమ్యూనిస్టులు మోసం చేయబోతున్నాడు. కమ్యూనిస్టులను అందరినీ కూడా మిమ్మల్ని వాడుకొని వదిలిస్తా ఉన్నారు. దయచేసి అర్థం చేసుకోవాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. సో ఇది పరిస్థితి.